నామినేషన్స్ దుమ్ముగా ఉండబోతున్నాయి. ఇప్పుడే ప్రోమో గూడా వచ్చేసింది. అస్సలు బీభత్సమైన నామినేషన్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఫ్యామిలీ వీక్ అయిపోయింది, ఎంటర్‌టైన్‌మెంట్ వీక్ అయిపోయింది. మొత్తం ఇంకంతా ఫైర్ అంతా బయటకి తీసుకురావాల్సి ఉంటది ఖచ్చితంగా. ఇంకా ఫ్రెండ్‌షిప్స్, బాండింగ్ ఇంకేమీ లేవు. లాస్ట్‌కి మెగా చీఫ్ టాస్క్ కూడా ఉండదు కాబట్టి, ఈ ఫైర్ మొత్తం ఇలా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా గేమ్స్, టాస్క్‌లు ఇవేమీ ఉండవు. జస్ట్ అలా కూర్చొని వాళ్ళ మెమరీస్ అంతా మెమరైజ్ చేసుకుంటా ఉంటారు. దాంతో పాటు బిగ్ బాస్ కూడా ఏవీస్ ప్లే చేస్తూ ఉంటారు. వాళ్ళ జర్నీ మొత్తం ప్లే చేస్తూ ఉంటారు. సూపర్‌గా ఉండబోతది వాళ్ళ జర్నీ. ఇదంతా నెక్స్ట్ 2 వీక్స్‌లో ఉండబోతది. కాబట్టి ఏదున్నా కూడా ఈ వీకే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు టికెట్ టు ఫినాలే టాస్క్ అనేది ఒకటి పెడతారు. టికెట్ టు ఫినాలే టాస్క్ పెట్టిన తర్వాత అది ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళైతే ఫినాలేకి వెళ్ళిపోతారు డైరెక్ట్‌గా. మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా ఆడి టాప్ 4లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే టాప్ 5లో ఒక్కరైతే ఫిక్స్ అయిపోతారు ఎవరు టికెట్ టు ఫినాలేకి వెళ్తారు అని చెప్పనేసి. ఈ టాస్కుల ప్రకారంగా కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం 100% ఉంటుంది. నామినేషన్స్‌లో పాయింట్లు ఇరగదీసేశారని చెప్పుకోవాలి. నబీల్ అండ్ గౌతమ్ మధ్య గొడవలో మీరు ఎవరికి సపోర్ట్ చేశారో కామెంట్‌లో తెలపండి. అవినాష్ అండ్ ఆల్సో పృథ్వీ గొడవలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్‌లో తెలపండి. నేనైతే నాకు పృథ్వీ అవినాష్ గొడవ కొంచెం అన్నెసెసరీ అని అనిపించింది. ఎందుకంటే పృథ్వీ కన్నా అవినాష్ అన్నిట్లో బాగా ఆడుతూ ఉన్నాడు. ఫిజికల్ టాస్కులు తీసుకున్నా కూడా 2 సార్లు మెగా చీఫ్ అయ్యి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు మన అవినాష్. ఇంకోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పృథ్వీకి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ బయట ఫ్యాన్ బేస్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఓటింగ్ కూడా తక్కువగా పడింది. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.